హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ గురించి. ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఎప్పుడు వస్తదని అడుగుతున్నారు. సో, మనకి ఈ శనివారం వస్తది నైట్ ఆఫ్ ఛాంపియన్స్. ఈ శనివారం నైట్ 10:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఇది. సో, మనకి స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. ఈ వారం జరిగే స్మాక్ డౌన్ నిన్న అయిపోయిన తర్వాతనే టేప్ చేసేసిర్రు. అండ్ ఆల్రెడీ మీరు చూసుంటారు. చాలామంది సోషల్ మీడియాలో చూసుంటారు. వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఒకవేళ చూడకపోతే చూడండి. సో, స్మాక్ డౌన్ అనేది ఆల్రెడీ టేప్ అయిపోయింది. సో, మనకి యథావిధిగా స్మాక్ డౌన్ శనివారం మార్నింగ్ లైవ్ వస్తది. శనివారం రోజు రాత్రి. సో, రాత్రి మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అనేది వస్తది. మార్నింగ్ ఏమో స్మాక్ డౌన్, నైట్ ఏమో నైట్ ఆఫ్ ఛాంపియన్స్. నైట్ 10:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, టైమింగ్‌లో క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఇది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ వీడియో రేపు చేస్తాను. సో, మనకి టైం ఉంది కదా! సో, రేపు చేస్తాను బెట్టింగ్ ఓడ్స్ వీడియో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ ట్రిపుల్ హెచ్ గురించి. మన కోడీ రోడ్స్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండు. కోడీ రోడ్స్ ఏమంటుండంటే, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తుంది ఎవరు? ట్రిపుల్ హెచ్ కదా! సో, ఇక ట్రిపుల్ హెచ్ కంటే వేరే వాళ్ళు ఎవరు బెటర్‌గా బుక్ చేయలేరంట. సో, ఓన్లీ అది ట్రిపుల్ హెచ్‌కే సాధ్యమంట. ట్రిపుల్ హెచ్ లాగా ట్రిపుల్ హెచ్ కంటే బెటర్‌గా ఎవ్వరు బుక్ చేయలేరు అని మన కోడీ రోడ్స్ చెప్తుండు. సో, అంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ హెచ్ బుకింగ్ పైన చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ వచ్చి ట్రిపుల్ హెచ్ చాలా కిరాగా బుక్ చేస్తుండు. ట్రిపుల్ హెచ్ కంటే ఎవరు బెటర్‌గా బుక్ చేయలేరు. అసలు ట్రిపుల్ హెచ్‌తో ఎవరు పోటీ పడలేరు అన్నట్టుగా బుకింగ్‌లో ఈ టైప్‌లో కోడీ రోడ్స్ మాట్లాడుతుండు. మరి దీన్ని బట్టి మీరేమంటారు? అసలే బుకింగ్ బాలేదని అందరూ ఏడుస్తూ ఉంటే, ఈ కోడీ రోడ్స్ వచ్చి ఇప్పుడు ఈ బుకింగ్ మస్తుంది. వేరే లెవెల్‌లో బుక్ చేస్తున్నావు అని ట్రిపుల్ హెచ్‌ని పొగుడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇంకొకటి దీనికి బ్రాన్ స్ట్రోమన్ రియాక్షన్ ఇచ్చిండు. బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నాడో తెలుసా? సో, రేటింగ్స్ అనేవి చెప్తది. అదర్‌వైజ్ ఇక మిగిలినదంతా ఉత్తదే అన్నట్టుగా మన బ్రాన్ స్ట్రోమన్ మాట్లాడిండు. ఇప్పుడు రేటింగ్స్ మంచిగా వస్తేనే కదా షో బాగుందా లేదా అనేది తెలుస్తది. ఇప్పుడు షో బాగుంటే రేటింగ్స్ మంచిగొస్తాయి. ఒకవేళ రేటింగ్స్ రాకపోతే అది షో బాలేదు అన్నట్టుగానే. అంటే కొన్ని సార్లు షో బాగున్నా రావు. బట్ అది ఎన్ని సార్లు సాధ్యం గాదు గదా! రీసెంట్ టైమ్‌లో చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చలేదంటే ఈళ్ళు అర్థం జేసుకోవాలి. స్టోరీ లైన్స్ బాగా లెవ్వు అని. కానీ బ్రాన్ స్ట్రోమన్ అయితే ఏమంటుండంటే రేటింగ్స్ చెప్తే ఇలా మీరు మాట్లాడడం గాదు. ఎవరెంత మంచిగా బుక్ చేస్తున్నారో అని అన్నట్టుగా బ్రాన్ స్ట్రోమన్ రియాక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు మీరేమంటారు? ట్రిపుల్ హెచ్ బుకింగ్ బెటరా? మన విన్స్ మెక్‌మ్యాన్ బుకింగ్ బెటరా? అంటే ఇప్పుడు ఓన్లీ విన్స్ మెక్‌మ్యాన్ అనే కాదు. ఇప్పుడు మీరు చాలామంది వేరే రెజ్లింగ్‌ని గూడా చూస్తారు. ఏఈడబ్ల్యూని గూడా చూస్తారు. ఏఈడబ్ల్యూ బెటరా? డబ్ల్యూడబ్ల్యూఈ బుకింగ్ బెటరా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ అంతే కాదు కోడీ రోడ్స్ ఇంకొకటి గూడా చెప్పిండు. కోడీ రోడ్స్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫేస్ అంట. ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి మన కోడీ రోడ్స్ అంట. కోడీ రోడ్స్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పేసిండు. అండ్ కోడీ రోడ్స్ ఇప్పుడు మెయిన్ ఛాంపియన్. అంటే మెయిన్ ఛాంపియన్‌షిప్ నా దగ్గరుంది. సో, నేను చెప్పొచ్చు ఈ కంపెనీకి నేను ఫేస్ అని అన్నట్టుగా కోడీ రోడ్స్ మాట్లాడిండు. అండ్ నేను ఒక్కడినే గాదు. అంటే ఇంకా చాలామందున్నారు. ఒక 5 కంటే ఎక్కువనే ఉన్నారు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండు. అంటే రోమన్ రెయిన్స్, సీఎం పంక్, రియా రిప్లీ, లివ్ మోర్గన్ ఈళ్ళ నేమ్స్‌ని గూడా మెన్షన్ చేసిండు. కాకపోతే ఈళ్ళని ఇగ సేఫ్ ప్లేస్‌లో పెట్టిండనమాట. కోడీ రోడ్సే ఈ కంపెనీకి ఫేస్ అన్నట్టుగా మాట్లాడిండు. ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి ఫేస్ అన్నట్టుగా మాట్లాడిండు కోడీ రోడ్స్. సో, అండ్ అంతే గాదు. వేరే సూపర్ స్టార్స్‌తో గూడా కంపేర్ జేషిండు. అంటే నేను మిగతా సూపర్ స్టార్స్ లాగా పార్ట్ టైమర్‌గా ఉండను. సో, నేను ఫుల్ టైమ్ ఇక్కడ వర్క్ చేస్తాను. సో, నేను అనుకోవచ్చు నేను మెయిన్ ఛాంపియన్‌ని. నేను కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తాను. నేను అనుకోవచ్చు నాకు అధికారం ఉంది. ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి అని నేను అనుకోవచ్చు అన్నట్టుగా కోడీ రోడ్స్ అన్నాడు. సో, ఇప్పుడు మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. కోడీ ఫేస్ అంటే మీరు నమ్ముతారా ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి? అంటే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ముగ్గురు నేమ్సే చెప్పింది. అంటే రీసెంట్ టైమ్‌లోనే జాన్ సీనాది, రోమన్ రెయిన్స్‌ది, కోడీ రోడ్స్‌ది. సో, ముగ్గురు నేమ్స్ మెన్షన్ చేసింది. అండ్ జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో రోమన్ రెయిన్స్ ఉన్నాడు, కోడీ రోడ్స్ ఉన్నాడు. కోడీ రోడ్స్ ఏమో క్లెయిమ్ చేసుకుంటుండు. నేనే ఫేస్ అన్నట్టుగా. సో, దీని గురించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడను. మీరే చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జే ఊసో గురించి. మనోని గురించి తెలిసిందే గదా! ఏదన్నా గెలిస్తే పిచ్చ హేట్ వస్తది సోషల్ మీడియాలో. సో, దాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసిండు. ఇంటర్నెట్ మోస్ట్ హేటెడ్ పర్సన్ జే ఊసో మన డబ్ల్యూడబ్ల్యూఈలో. చాలామంది హేట్ చేస్తారు ఆడియన్స్. అదేందో మరి స్టేడియంలోకొచ్చినప్పుడు అంటే ఆ రింగ్‌లోకొచ్చినప్పుడు మాత్రం మంచిగానే ఎంజాయ్ చేస్తారు.
బట్ ఈ ఆడియన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఉన్న ఆడియన్స్ ఏమో మళ్ళీ హేట్ చేస్తూ ఉంటారనమాట. సో, అదే ఇక్కడ మెన్షన్ చేసిండు. సో, షాక్ చేస్తా అంటుండు. మళ్ళొక్కసారి అందరిని షాక్ చేస్తా అంటుండు చెవుస్‌తో. చూద్దాం మరి ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్‌ని' విన్ అవుతాడా? అవ్వడా? అనేది ఈ 'నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో' తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'కోడీ రోడ్స్' అండ్ 'రాక్' గురించి. వీళ్ళిద్దరి మధ్యలో అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉందని అంటున్నారు. అండ్ మేబీ ఫ్యూచర్‌లో మళ్ళీ 'రాక్' వస్తాడేమో. 'రాక్' వచ్చి కోడీ ఎంట పడతాడేమో. అప్పుడు మళ్ళీ 'కోడీ రోడ్స్' ఏమైనా హీల్ టర్న్ చేస్తాడా అనేది చూడాలి. సో, అన్‌ఫినిష్డ్ బిజినెస్ అయితే ఉందంట ఈళ్ళిద్దరి మధ్యలో. మరి అదేంటిది? ఆ అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఏంటిది? 'రాక్' 'కోడీ రోడ్స్‌ని' హీల్ టర్న్ చేపించడమా? 'రాక్' వర్సెస్ 'కోడీ' మ్యాచ్ పెట్టడమా? ఇంకా ఏదైనానా? సో, ఇది ఎప్పుడొస్తదో? ఎప్పుడు జరుగుతదో? ఏది క్లారిటీ ఉండదు. ఈళ్ళు 100 హింట్లు ఇస్తారు. 100 హింట్లలో ఏదో ఒకటి కూడా నిజం గాదు. ఏదో ఒక్కొక్క కాడ నిజం అవుతది. అదేదో ఏదో జరగబోతుందన్నట్టుగా క్యూరియాసిటీని పెంచుతారు. అక్కడికొచ్చేసరికి అక్కడ ఏముండదు డొల్ల. సో, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. సో, ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మనం రీచ్ అవ్వమనమాట. అది అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఏదో ఉందంట. చూద్దాం మరి ఏముందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'అన్‌రియల్' గురించి. సో, 'అన్‌రియల్ 3' సో, ఈ జూలై 21కి రిలీజ్ అవుతదంట. సో, అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఈ 'అన్‌రియల్' పైన. సో, ఈ 'అన్‌రియల్' ఏందంటే మన 'జాన్ సీనా' పైన ఫోకస్ చేస్తూ తీస్తారంట. అంటే 'జాన్ సీనా'కి ఎట్లా బుక్ చేసినారు అండ్ ఈ ఫైనల్ రన్‌లో అంటే ఎలా బిల్డ్ చేసినారో అదంతా చూపిస్తారంట. అదే పెద్ద బొక్క. సో, ఆ బుకింగే బాలేదంటే మళ్ళా దానికి ఎట్లా చేసినారని చూపిస్తారంట ఈ 'అన్‌రియల్ 3లో'. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోమన్ రెయిన్స్' గురించి. సో, 'రోమన్ రెయిన్స్ వర్సెస్ ఒబాఫెమి' మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదా? కొన్ని రూమర్స్ ఉన్నాయి జరుగుతదని. ఇంకా కొన్ని రూమర్స్ వస్తున్నాయి జరగదు అని. ఎందుకంటే ఈ మ్యాచ్‌ని రెస్సెల్ మేనియాలో జరిపిద్దామని అనుకుంటున్నారంట. అందుకనే సమ్మర్ స్లామ్‌లో జరగదని అంటున్నారు. సో, ఇప్పుడు ఒక రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఒబాఫెమి ఫైట్ చేసేంత ఎదిగిండా? జస్ట్ వచ్చిండంతే. రీసెంట్‌లీ‌గా వచ్చిండు. బ్రాక్ లెస్నర్‌ని ఓడించిండు అంతే. అంతకు మించి ఏం లేదన్నమాట. ఫ్యాన్స్ నుండి సపోర్ట్ ఉంది తప్ప, సో తను కష్టపడిందన్నట్టుగా ఏం లేదు. సో, ఆ కష్టం అనేది పడిన తర్వాత ఇస్తే మంచిగుంటది. ఒబాఫెమి కంటే చాలా కష్టపడ్డ సూపర్ స్టార్స్ ఇప్పటికీ మంచి పేరు రాని సూపర్ స్టార్స్. వాళ్ళెంత కష్టపడుతున్నా ఒక మంచి ప్రాపర్ పుష్ రాని సూపర్ స్టార్సే చాలా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒబాఫెమి డైరెక్ట్‌గా వచ్చి ఈ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తా అంటే కరెక్ట్ ఉంటదా? మరి దీనిపైన మీరేమంటారు? అంటే ఫ్యాన్స్ నుండి సపోర్ట్ ఉంది. అంటే బిజినెస్ అవుతుందనే చూస్తారు. కొన్ని కొన్ని సార్లు బిజినెస్ అయినా సరే కొంచెం స్లోగా ఎళ్ళాలి. సో, అయితుంది గదా అని ఎళ్ళిర్రనుకో ఒక్కసారిగా కింద పడతారు. అలా అయిన సూపర్ స్టార్స్ చాలా ఉన్నారనమాట. చూద్దాం మరి ఏమవుతదో ఈ 'నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో' తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'రోమన్ రెయిన్స్' ట్రైబల్ చీఫ్ అండ్ 'బిగ్ డాగ్' క్యారెక్టర్ గురించి. మన 'రోమన్ రెయిన్స్' 2020 టైమ్‌లో అప్పుడు హీల్ టర్న్ చేసి ట్రైబల్ చీఫ్ ఎరా తీసుకొచ్చిండు గదా! పాల్ హేమన్‌తో కలిసి. సో, అప్పుడంట మన 'విన్స్ మెక్‌మ్యాన్' 'రోమన్ రెయిన్స్‌ని' బిగ్ డాగ్‌గానే ఉంచుదాం అనుకున్నాడంట. అంటే హీల్‌గా మారిన తర్వాత గూడా ఆ నేమ్‌ని బిగ్ డాగ్‌గానే ఉంచుదామని అనుకున్నాడంట. కాకపోతే మళ్ళీ అంతా సెట్ కాలేదంట. పాల్ హేమన్ అవన్నీ మాట్లాడి ట్రైబల్ చీఫ్‌గా తీసుకొచ్చినారు. బిగ్ డాగ్‌గా ఉంటే ఎట్లుండేది? సో, అసలు కరెక్ట్ ఉండేది కాదు అనిపిస్తుంది. హీల్‌గా మారిండు. మొత్తం క్యారెక్టర్ మారింది. ఆ డ్రెస్సింగ్ స్టైల్ మారింది. మొత్తం మారిపోయింది. ఆ నేమ్ గూడా మారింది కాబట్టే ఇప్పుడు కొంచెం బాగుందన్నమాట. రోమన్ రెయిన్స్‌కి ఇక్కడే పేరొచ్చింది. హీల్‌గానే పేరొచ్చింది. సో, మన 'విన్స్ మెక్‌మ్యాన్' అనుకున్నట్టు బిగ్ డాగ్‌గా ఉంటే అంత మంచిగుండేది కాకపోవచ్చు. సో, ఆ నేమ్ వినేసరికి మళ్ళీ ఎక్కడలేని ఫ్యాన్స్ వచ్చి మళ్ళీ హేట్ జేస్తారు. సో, అది గూడా ఒకటుంటదన్నమాట. ఒక ప్రాపర్ క్యారెక్టర్ షిఫ్ట్ అనేది 'రోమన్ రెయిన్స్‌కి' దొరికింది. నేమ్స్‌లోనైనా, పవర్‌లోనైనా, దేంట్లోనైనా అన్నిట్లో మొత్తం చేంజ్ అనేదొచ్చింది. సో, అందుకని అదంతా సక్సెస్ అయింది. అండ్ ఇంకొకటి మన 'పాల్ హేమన్' 'రోమన్ రెయిన్స్' గురించి మాట్లాడుతుండు. అదేందంటే ఈ 'క్రౌన్ జ్యువెల్‌లో' అంట 'రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్' మ్యాచే జరుగుతదంట. చాంపియన్ వర్సెస్ చాంపియన్. ఈ 'క్రౌన్ జ్యువెల్‌లో' జరుగుతది కదా మనకి. సో, ఈ మ్యాచ్ జరుగుతదంట 'రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్' మ్యాచ్. ఇది బిగ్గెస్ట్ మ్యాచ్ అవుతదంట 'క్రౌన్ జ్యువెల్‌లో' మన 'పాల్ హేమన్' ప్రకారం. ఇప్పుడు ఇది గనుక నిజం అవుతే సమ్మర్ స్లామ్‌లో 'రోమన్ రెయిన్స్' చాంపియన్‌షిప్‌ని ఓడిపోడు. అటు 'కోడీ రోడ్స్' కూడా చాంపియన్‌షిప్‌ని ఓడిపోడు. ఎవ్వరు ఫైట్ చేసినా సరే. సో, ఆల్రెడీ టీజ్ కూడా ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అదేది 'క్లాష్ ఇన్ ఇటలీ' ఆ! 'క్లాష్ ఇన్ ఇటలీ' అయిపోయినంక వీళ్ళిద్దరు బ్యాక్ స్టేజ్‌లో ఫేస్ టు ఫేస్ వస్తున్నారు. అక్కడ ఒక హింట్ ఇచ్చింది. సో, దాని ప్రకారం ఇప్పుడు ఈ మ్యాచ్‌ని 'క్రౌన్ జ్యువెల్‌లో' జరిపించొచ్చు అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అండ్ 'పాల్ హేమన్' కూడా ఇదే చెప్తుండు. చూద్దాం మరి. సమ్మర్ స్లామ్‌లో వీళ్ళిద్దరు చాంపియన్స్‌గా ఉంటే సో, ఇక 'క్రౌన్ జ్యువెల్‌లో' ఈ మ్యాచ్ జరుగుతదని ఫిక్స్ అవ్వచ్చు మనం. 100% ఫిక్స్ అవ్వచ్చు.
వన్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతే సమ్మర్ స్లామ్‌లో ఈ మ్యాచ్ జరగదు. వేరే మ్యాచ్ జరుగుతది. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? క్రౌన్ జువెల్‌లో రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్‌లో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.